నన్ను ఎందుకు చదివిస్తున్నారో చెప్పవా? నో కామెంట్స్. తెలుగులో 7 చదివి తెలుసుకో. నన్ను చదివించి మీరే బాగుపడతారా? నా ఉసురు మీ అందరికీ తగలేస్తుంది. ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగా నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. పదరా పద. వెళ్తావా లేదా? పో. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా? చచ్చినా నేను ఇక్కడ చదవను. వీడు చచ్చినా చదవ్వా? చదువుతాను. మన గేమ్ రూల్స్ తెలుసు కదా. గేట్ నుంచి ఎవరు ముందు లోపలికి వస్తారో వాళ్ళని తోసేయాలి. హెడ్ మాస్టర్ వస్తున్నా వల్ల కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్ చెప్తారా? వై నాట్? షూర్. పాప స్ట్రైట్గా రోడ్డు ఉన్నంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రైట్కి తిరగండి. అక్కడి నుంచి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్కి తిరగండి. అదిగో ఏపీ మోడల్ స్కూల్ బోర్డు కనబడుతుంది. వెరీ ఈజీ అడ్రస్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ గర్ల్స్. జంసన్ సార్, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. సార్ ముందు కప్పు కాఫీ చెప్పు, ఆ తర్వాత 4 మాటలు చెప్పు. ఓకే? ఏం సార్ అలా ఎగురుతున్నారు? ఏం లేదు, మంది గ్యాస్ సిలిండర్ లాంటి బాడీ కదా, ఎవరికైనా తగిలితే బర్స్ట్ అయిపోద్దేమోనని. ఇంతకీ ఆ 4 మాటలు ఏంటి? కొత్తగా వచ్చాడే విజయ్, అతని బిహేవియర్ ఏం బాలేదు సార్. చేతులు విరిచేనా? వద్దు. కాళ్ళు తీసేనా? వద్దు. తలకాయ తీసేనా? వద్దు సార్. మరి ఏం తీయాలి? అతని సెల్ ఫోన్ కావాలి. వాడి సెల్లు అంత నచ్చిందా? నా ఫోటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు సార్. డోంట్ వరీ, హ్యాండ్ తో ఒకటి లెగ్ తో ఒకటి ఇచ్చానంటే 2 కిక్కులు 1 గంటలో ఆడి సెల్ ఫోన్ నీ చేతిలో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇక్కడికే కదా రమ్మన్నాడు. సౌండ్స్ అంటే బుస్సు బుస్సు అని. మనం బాడీవుడ్ అయితే వాడు హాలీవుడ్. వాడికి స్ట్రోక్ ఇవ్వాలంటే 6 ప్యాక్స్ సరిపోదు, మినిమం 10 ప్యాక్స్. ఆహా, 10 ప్యాక్స్ రెడీ. అమ్మా జిమ్ కొడక, ఇదా నీ బాడీ సీక్రెట్? ఇప్పుడు చెప్తా. హలో, నేను విజయ్ని కలవమన్నారంట. ఎక్కడ? ఇక్కడే సార్. ఇక్కడ ఇక్కడే లైబ్రరీలో. లైబ్రరీలోనా? నన్ను రమ్మన్నారంట. ఎక్కడికి రావాలి సార్? మన కాలేజ్ ప్లే గ్రౌండ్ వెనకాల గోడన్ ఉంది, నువ్వు అక్కడ రా, నీకుందమ్మా. ఈ ఏటీఎం మిషన్లు బదులైపోను. ఈ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ చేతులకి ఎరటి జబ్బులు రాను. ఏమైంది? తిరుపతి గుండైంది. పొద్దు నుంచి టింగ్ కటింగ్ చేస్తున్నావా? మొత్తం కలిసి వేయి కూడా అవ్వలేదు. దాంట్లో మీకు వాటా ఒకటి. ప్రతి బోర్డు జేబులో డబ్బులు పెట్టుకోండి. క్రెడిట్ కార్డులు ఎక్కడ ఫ్యాషన్ అయిపోయిందిరా. ఇవన్నీ కాదు కానీ ఓ బ్యాంకే తెద్దాం. ఇది ఎవడరా నొక్కింది? మనమే. గోల్డ్కి రోడ్ గోల్డ్కి తేడా తెలియదు. బ్యాంకులో పెడతావా? కనపడకుండా దాసింది. ఏంటి డాక్టర్ గారు, ఇంజనీర్ గారు ఇలా వచ్చారు? డాక్టరా, క్వార్టర్లీ లోపు ఫీజు కట్టకపోతే స్కూల్ నుంచి పంపించేస్తానన్న ప్రిన్సిపల్ గారు. శాలరీ వచ్చిన తర్వాత కట్టేద్దామా? మీరు ఏ ఉద్యోగాలు చేస్తున్నారని మీకు శాలరీస్ రావడానికి? శాలరీస్ మాకు కాదమ్మా, జనాలకి. తమ్ముడు, గంజి నీరు తాగే నిన్ను ఇంజనీర్ చేస్తాడమ్మా. ఇంజనీర్ని మన రంగన్నయ్య. ఇక్కడ కూడా ఇదే
అదే ప్రాబ్లం. నువ్వు ఉండరా. ఇదిగో ఈ 300 తీసుకోండి. ముందు బుక్స్ కొంటున్నారు కదా, అవి కొనేసుకోండి. వచ్చేవారు ఎలా ఒకలా కష్టపడి సెటిల్ చేస్తాంలే. ఇదిగో ఈ 100 తీసుకుని మంచి బిర్యానీ తినండి. నీకు నీ గురించి కంటే వాళ్ళ గురించి ఆలోచన ఎక్కువరా. నాదే ఉందిరా, ఒంటికాయ సొంటుకోమకండి. వాళ్ళకి అమ్మైనా అన్నైనా నేనే కదా. అంటే నీకు పెద్దగా కోరికలేం లేవా? పెద్ద ఏం లేవురా. సూటు బోటు వేసుకుని మంచి కలర్దాలు పెట్టుకుని నా వెనకాల ఒక 4, వాళ్ళ వెనకాల ఒక 40 మంది, వాళ్ళ వెనకాల ఒక డజన్ కార్లు, పెద్ద మేడ, మంచి బొమ్మలు. బొమ్మలేంట్రా ఆడుకుంటావా? ఫిగర్లా. నీ పక్కన మామూలు ఫిగర్లా అనరా బాబాయ్ రోయ్. వచ్చారా వాడాలకి. మలేషియా వెళ్ళావా మైలవరం వెళ్ళావా? జోబులు ఖాళీగా ఉంటాయి. అయ్యి బాబాయ్ నీ దగ్గరకు వస్తున్నాను తెలిసే జేబులు ఖాళీ చేసుకొచ్చా. ఏరా బాగున్నారా? యావరేజ్. మలేషియా వెళ్ళి ముద్రపోయావురా. ఏరా మలేషియాలో అరెస్ట్ చేసి వైజాగ్ పోలీసులకు అప్పచెప్పారా? కాదురా, మలేషియా నుంచి ఓ పెద్ద ఆఫీసర్ వచ్చారు, నిన్ను కలవాలన్నారు, తీసుకెళ్దామని వచ్చాను. అంత పెద్ద ఆఫీసర్ నిన్ను పంపించారేంట్రా? లేదురా, మలేషియానికి నేను ఇన్ఫార్మర్. మరి అంత పెద్ద ఆఫీసర్ అంటున్నా మన లోకల్ ఇంటర్నేషనల్. నువ్వు మోస్తా పద, అవి తీసుకోండి. అది కాదురా. సార్ రంగా వచ్చాడు సార్. నమస్తే సార్. నీ మీద చాలా కేసులు ఉన్నాయి, అవన్నీ తీసేస్తాను. నువ్వు డిపార్ట్మెంట్కి పని చేసి పెట్టాలి. తప్పకుండా సార్. ఏం చేయాలి? నువ్వు ఒకళ్ళ యాక్ట్ చేయాలి. యాక్టింగ్ ఏంట్రా? ఎవళ్ళ సార్? ఇతనిలా. ఏంటి సార్ కామెడీ చేస్తున్నారా? ఇది నేనే కదా కంప్యూటర్ ఆఫీసర్ సూట్ వేస్తారు. ఎలా ఉన్నాను? ఆడెవరనుకుంటున్నావు? నీలాగా ఆడుంటాం కాదు, ఆడలో నువ్వు ఉన్నావు. నువ్వేమో జేబులు కత్తిరిస్తావు, ఆడేమో పెద్ద కాటరే. క్యాటరేనా? మిగతా మ్యాటర్ సార్ చెప్తాను. అతను నువ్వు కాదు, బిల్లా. బాంబ్ బ్లాస్ట్, వెపన్ స్టీలింగ్, డ్రగ్ స్మగ్లింగ్, మర్డర్స్, ఇంటర్నేషనల్ టెర్రరిజం. బాబోయ్, ఇన్ని చేసేవాడు ప్లేస్లోకి నన్ను పంపిస్తారా? అని నేను చంపితే? లేదు, మలేషియాలో నా సీక్రెట్ కస్టడీలో ఉన్నాడు, ఎవరికి తెలియదు. ఆ లోపల తోసి నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు సార్? నువ్వు బిల్లా ప్లేస్లోకి వెళ్ళి నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడి గ్యాంగ్ని వాడి బాస్ని పట్టివ్వాలి. సార్ ఏదో జేమ్స్ బాండ్ సినిమాలో ఉంది. వీళ్ళ నేను ఎక్కడ మారగలను సార్? యూ డోంట్ వరీ, అవన్నీ నేను చూసుకుంటాను. రే, జీవితాంతో జైల్లో ఉండడం కన్నా ఓ 4 రోజులు తెలివి కాకుండా అనుకో, లైఫ్ సెట్ అయిపోతుంది. సార్ నేను సెటిల్ చేయాల్సిన జీవితాలు 2 ఉన్నాయి. లక్ష్మీ, శ్రీను. కిందటేడు గుడిసెలు కలిపినప్పుడు వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారు. వాళ్ళని డాక్టర్ని ఇంజనీర్ చేయాల్సిన బాధ్యత నాది. అక్కడ నాకేమైనా అయితే వాళ్ళ ఆ పరిస్థితి. విషయం నాకు వదిలే. నువ్వు బిల్లాగా యాక్ట్ చేయి. మనం హైదరాబాద్ లేపద్దు. పడ్డా నేనే, లేచినా నేనే. అదే మన స్టైల్. నడ్డి విరిగిందా సార్? ఇది నడ్డి కాదురా, ఇనప కడ్డి. ఎస్ఐ గారు ఎస్ఐ గారు చూస్తావేంటయ్యా? తలెప్పిగా ఉంది, టీ తెప్పించవయ్యా. ఆయన చెప్పింది కరెక్ట్, ఆయన తెప్పించండి, ఆయనతో పాటు నాకు కూడా తెప్పించండి. నమస్కారం. నమస్తే. ఏంటమ్మా మీకు టీ కావాలా? టిఫిన్ పెట్టిన తింటామండి. చా, మీకు టీలు టిఫిన్లు కాదురా, ఫుల్ మీల్స్ పెడదామని కట్ట కర్రల కోసం ఆర్డర్ చేశా, వస్తున్నాయి. సార్ వీడు బస్సులో నా పర్సు కొట్టేస్తుంటే 4 పీకి తీసుకొచ్చాను సార్. నీ కళ్ళకి నేను చవట, దద్దమ్మ, ఎదవా, సన్నాసి, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో కనిపిస్తున్నారా? బాగా కనిపెట్టారు సార్. అందుకే ఎగస్ట్రా డైలాగులు వద్దంది. దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. నువ్వెవడరా చెప్పండి? బోండంగా ఈ బోండంగా లోపలేసేసి ఆ గుండుగా వదిలేసి. ఇదే మన స్టైల్. అంతోట సార్ దొంగ వదిలేసి లోపల వేస్తారండి సార్. ఎక్కడమ్మా వెళ్తున్నా? ఏంటి సార్ ఇంతలోనే మళ్ళీ వచ్చారు? నీ లోపల తీసుకెళ్దామని. పదరా గుండుగా, ఆగరా. ఊరుకోండి సార్, సిగ్గేస్తుంది. పర్లేదు, మీరు చాలా మంచివారు సార్. అన్ని అవార్డులు నాకేం అక్కర్లేదు. గుండు ఏంటి సార్ మీరు వదిలేసి మీరే పట్టుకుంటారు? దొంగల్ని పట్టాలన్నా నేనే, లోపల పెట్టాలన్నా నేనే. ఆ బోండాన్ని తీసుకురండి రా. ఈ బోండాన్ని వదిలేసి గుండు లోపల ఏంట్రా? అదే మన స్టైల్. మనతోట గుండుగా తీస్తాం. ఆ గుండు రా. అరే బాబా, వీడి మంటలకల్లా ఉన్నాడు.
మనల్ని పిచ్చి కొట్టు కొడతాడేమో. ఏంది ఒంటి మీద చేయొచ్చాడు మనం రాంబాబు గారికి చెప్పి దుబాయ్ నుంచి పెట్రోల్ తెప్పిస్తా స్టేషన్ తగలబెట్టి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.